సో థర్డ్ రౌండ్ లో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి ఏరోప్లేన్ గ్యాంగ్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. వెరీ గుడ్, సూపర్. ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేసావా ఇలాంటి గెటప్? ఫస్ట్ టైం అనే. ఫస్ట్ టైం. ఫోటో తీసుకో గ్యారంటీగా. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసా? కాలేజ్ లో అండ్ కాలేజ్ లో కంపల్సరీగా ఈయన ఫోటో పెట్టండి. సో ఏం చేయబోతున్నావు స్కిట్? అంటే కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలు మోసం చేస్తూ ఉంటారు. ఒక ఊహా చిత్రం. ఊహా చిత్రం మామూలుగా జరగదు కానీ నువ్వు అనుకుంటున్నావు అంతేనా? నేను ఒక ఊహా చిత్రం, నేను కాదు. నువ్వు ఒక ఊహా చిత్రం. యు మీన్ సౌందర్య లహరి. ఓకే, డ్రీమ్ గర్ల్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇక్కడ నా బంగారం ఇంకా రాలేదు. టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. హాయ్ గోపాల్. ఏంటి బంగారం, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు? అంటే బాగా దగ్గుగా ఉందని హాస్పిటల్ కి వెళ్ళాను. అయితే డాక్టర్ గారు మరేమో నాకు నీకేలే చెప్పు. నాకు నీకు క్యాన్సర్ అంట. ఏం క్యాన్సర్? క్యాన్సర్ కాదు, క్యాన్సర్. ఓహో, దీనికి రాపలు కూడా రాదు కదా. క్యాన్సరా? అవును గోపాల్. నీకెందుకు బంగారం, నీకే ఎందుకు? కూర్చో కూర్చో. ఎప్పుడు తగ్గిపోద్ది అన్నారు డాక్టర్? ఇదేమైనా జ్వరమా తగ్గిపోవడానికి? క్యాన్సర్ గోపాల్. సారీ, నాకు ఇంకొక నెల మాత్రమే ఉంది గోపాల్. నా చివరి కోరికలన్నీ నువ్వే తీర్చాలి గోపాల్. ఏ ప్రేమలు చేయనంత గొప్పగా నీ చివరి కోరికలు లేని నేను తీరుస్తాను బంగారం. ఓకే, ఏం కావాలి చెప్పు. కమాన్, టెల్ మీ చెప్పు. ఒక రోజంతా షాపింగ్. ఇదిగో 15,000 వెళ్ళి షాపింగ్ చేయి. అసలు మీకు టైం చాలా తక్కువ ఉంది. ఐ లవ్ యూ గోపాల్. ఐ లవ్ యూ సత్య. ఒక రోజు తర్వాత. హాయ్ గోపాల్. చెప్పు సత్య. అంటే నేను ట్రీట్మెంట్ కి బెంగళూరు పోతున్నాను. పద, నేను వస్తాను. వద్దు గోపాల్, మా ఇంట్లో వాళ్ళు కూడా వస్తున్నారు. ఓహో, అదంటావా? సరే, 15,000 చాలు గోపాల్, సరిపోతుంది అంట. ఖర్చులుకుంటాయి సత్య, ఐ లవ్ యూ గోపాల్. ఐ లవ్ యూ సత్య. వారం తర్వాత. హలో. ఒరే గోపాల్, చెప్పమావా. ఈ మధ్య తెలిసిందిరా నీ లవ్ గురించి. నాకెందుకు ఇలారా? ఫీల్ అవ్వకరా. తను అలా వెళ్ళిపోతుంటే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటామావా? ఆల్రెడీ వెళ్ళిపోయింది కదరా. వెళ్ళిపోయిందా? బ్రేకప్ అంట కదా. బ్రేకప్? బ్రేకప్. నీతో బ్రేకప్ అయ్యి రాము గారితో ప్యాచప్ అయింది కదా. ఎప్పుడు? 1 వీక్ బ్యాక్. కానీ బెంగళూరు ట్రీట్మెంట్కి వెళ్ళింది కదా. ఒరే, నీతో బెంగళూరు కి ట్రీట్మెంట్ అని చెప్పి ఆ రాము గారితో గోవాకి వెళ్ళొచ్చిందిరా. నీకు అలా చెప్పిందా? నీకేం చెప్పిందామా? నాకు గీతాంజలి సినిమా చూపించింది మావా. గోపాల్. అరే ఉండరా, నీకు ఒక్క నిమిషం ఫోన్ రా నా బంగారం. బెంగళూరుకి వెళ్ళాను కదా ట్రీట్మెంట్ కోసం. ఇంకా కొన్ని టెస్ట్లు చేయాలంట. ఒక 20,000 అవుతాయంట గోపాల్. 20,000 అవుతాయా? అవును గోపాల్. నాకు క్యాన్సర్ అంట గోపాల్. అబ్బో, వీడికంతా తెలిసిపోయినట్టుంది. నా చిన్ని బుజ్జి కోరికలన్నీ నువ్వే తీర్చాలి గోపాల్. క్యాన్సల్. 15 + 20 35,000 2 రోజుల్లో ఇస్తావు. అడుక్కొని ఇస్తావు నీ ఇష్టం. 2 రోజుల్లో కావాలి. మళ్ళీ వీడితో ప్యాచప్ అయిపోయింది. కలిసిపోయింది ఈ నా జీవితం
ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను భయ్య, ఇలాంటి అమ్మాయిలు నమ్మకండి. నాకు 35,000తో అయిపోయింది, మీకు లక్షల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా చేతులు అలా పట్టుకోకుండా చేతులు ఇలా పెట్టి నడుచుకుంటూ వెళ్ళేసారు సార్. అలా వదిలేసి రెండు చేతులు ఈ చేయి వదిలేసి ఈ చేయి లెఫ్ట్ రైట్ అది కూడా అలా నడుచుకుంటూ వెళ్ళి స్ట్రైట్ గా ఆయిల్ ఊడింది 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 లేదు లేదా. ఓకే థ్యాంక్ యూ. మీరు స్కిట్ చేసి మరి జనాలకి అర్థం చేయాలా చెప్పారు, మీరు వాళ్ళ కళ్ళు తెరిపించారు. స్కిట్ ముందే తెలుసు ఇలాంటివి ఉంటాయని. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ఏరోప్లేన్ గ్యాంగ్ పరిస్థితి ఇది, మరి రాకెట్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వస్తున్న డార్లింగ్ డార్లింగ్ గెట్ యు ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనేరా దొరికల్లోకొచ్చిందే డార్లింగే ఓది మా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే సంచి ముట్టాడే తెచ్చి నన్ను సిక్సర్ తీగేసినట్టు గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు బూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారోడాలే చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. ఓకే వెరీ గుడ్. అంటే స్వతహా అలవాటు అయిపోయి మేల్నీరుకి పాడేసి ఆ స్టెప్లు వేసేస్తున్నాం. వెరీ గుడ్. ఈ గెటప్ ఎందుకు వేసారు, ఏం స్కిట్ చేస్తున్నారు? మొగుడిని పట్టించుకోకుండా ఊర్ల మీద పడి తిరుగుతుంది అనమాట పిల్లం. సో మీరా? నేనే. ఓకే. సో దాని మీద స్కిట్. మొగుడు అంకుల్ ఎవరు? నేనే. మొగుడు ఈయన మొగుడు, తిని మొగుడు, నేను పిల్లం. ఓకే. ఇతడు ఆవిడ, ఈవిడ ఆయన. ఓకే. ఒకప్పుడు మగజాతి ఆని ముత్యంలా ఉండేవాడిని, ఇప్పుడా స్వాతి ముత్యంలా ఉన్నా. అసలు నేను మొగుడునా అది మొగుడా? ఎప్పుడు చూసినా నాకు సేవలు చేయకుండా ఊరెంబడి పడి తిరుగుతా ఉంటది, నన్ను టార్చర్ పెడతా ఉంటది. ఎక్కడ తిరుగుతుందో ఏంటో, ఎప్పుడు వస్తుందో. తెలిసిన మెలోడీ ముక్కులు మంగిళ్ళు ప్రేమలు నట్టులు చూడగా చాలే నారందే కళ్ళు పువ్వులు పుప్పళ్ళు పంటలు నూర్పెళ్ళు పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోనలు నచ్చలు చల్లాలి చల్లాలి రాయేంద్ర రకమా తప్పాలి తిప్పాలి కానీయ రకమా చెప్తున్నాను కదండి, టార్చర్ టార్చర్ అని చెప్పేసి. ఇదే నా టార్చర్. అసలు దాని పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? నేను టీవీఎస్ ఎక్సెల్ లా ఉంటే అది బుల్లెట్ లా ఉంది. అసలు మా పేరెంట్స్ ఏం చూసి మా ఇద్దరికి పెళ్లి చేశారో. ఏంట్రా అవుతున్నావు? అయ్యో ఏం లేదే. పిల్లం బయటికి వెళ్ళొచ్చింది, కాస్త ఏదైనా చల్లగా కొంచెం వాటర్ మజ్జిగో ఓట్కాను తెద్దాం లేదా? నువ్వు బీర్ తాగుతావా? ఏంటి ఆ మాటలు? అసలు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు? అబ్బా మీరు ఓట్కాలు బీర్లు ఎత్తినప్పుడు లేదు కానీ మేము ఒక పెగ్గేస్తే వచ్చిందా? అసలు నేను ఎప్పుడైనా నీ ముందు మందు తాగానానే? పోనీ బయట కన్నా వెళ్ళానా? ముందెవరు తాగడరా, అందరు బార్లకి వెళ్ళే తాగేది. నేను నీకు ఇంట్లో కూర్చొని నీకు వండి పెట్టడానికి, నీ ఇల్లు చాకిరి అన్ని పనులు చేసుకుంటాడానికే ఉన్నా. నేను ఎక్కడ బయట వెళ్ళి తాగేది? అదంతా కాదు కానీ ఏంట్రా నోర్లు వస్తుంది? అయ్యో ఏం సరే కానీ వంట ఏం చేసావు? ఈ రోజు ఏం వంటలేవే, బయటకెళ్ళి కొద్దిగా డబ్బులు మీ బాబిస్తాడా? కష్టపడి బయటకు వెళ్ళి సంపాదిస్తుంటే ఏం తెలియట్లేదు. సర్లే ఆ తిండి తర్వాత గానీ ముందు వెళ్ళి మందు బాటిల్ పట్టరా. మందా? ఏంటి కొత్త షో ఆఫా? వెళ్ళు. సరే సరే, ఏదో నేను నడుస్తుంది కానీ. ఏదో డైలాగులు వద్దు, తీసురా. చూసారా అండి,
వీళ్ళంతా ఇంతే, నన్ను చూసి నేర్చుకోండి. రారా తొందరరా. తీసుకొస్తున్నా అరవకు. మందే తెచ్చావేంటి? మంచింగేవి? అంటే వండలేదని చెప్పాను కదా. మంచింగ్లోకి మంచి రేవట్రా. చికెన్ ఫ్రై మటన్ ఫ్రై చాలా లేకపోతే ఫిష్ ఫ్రై కూడా కావాలా? ప్రాన్స్ ఫ్రై కూడా పట్టరా. వెళ్ళే తిని దున్న పొత్తులో బలిచింది. అంటే అయ్యో తొందర తీసురా. సరే ఇది మంచింకే సరిపోద్ది, మరి లంచ్ ఏదే? అంత తాగి అంత తిన్నాక కూడా ఇంకా లంచ్ అంటావేంటే? నువ్వు సంపాదిస్తున్నావా నువ్వు పెడుతున్నావా? నేను సంపాదించి నేను తింటున్నా కదా, నీకేంటి మధ్యలో? అంటే ఒకప్పుడు నేను చెప్పింది నేను తీసురా. కలికాలం వండేసానే. ఏమండవు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ నేను చెప్పానా? అంటే సంపాదించేది నువ్వా నేనా? నేను సంపాదించుకొని నేను తింటున్నా, నీకే మధ్యలో వస్తుంది. ఎందుకే ముందు ఇప్పుడు ఎందుకు అంత కోపం? తీసుకురమ్మని చెప్పాను కదా, మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంట్ లేదు. వెళ్ళా తీసుకురా. ఏం తీసుకురాను? చికెన్ బిర్యానీ అని చెప్పానా? మటన్ బిర్యానీ తీసుకురా. అబ్బే ఏం లేదమ్మా, ఈ ముక్కలు తీసి ఆ ముక్కలు వేసి అందులో. మటన్ బిర్యానీ చేసేసా. చూసావా? పెట్టు చేసా. పెట్టు పెట్టు. మెక్కు అందులో మెక్కు, నేను చేస్తూ ఉంటుంటే. నా ఇష్టం వచ్చినట్టు తింటా. అబ్బో ఒకప్పుడు నేను కూడా సంపాదించానులే. బాగుందా? కలగండి. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తాగింది నేనైతే నీకెక్కిందా? అంటే భార్యాభర్తలు సగం అంటారు కదండి, అందుకే నువ్వు తాగితే నాకు కిక్ ఎక్కినట్టు యాక్షన్ చేస్తున్నా అంతే. పంచా? అయ్యో కాదు, భర్త సగభాగం భార్య అంటారు కదా, అందుకే నేను అలా అన్నా. అలానా? అవన్నీ టీవీ ప్రోగ్రామ్స్ లో నడుస్తుంది, మన ఇంట్లో కాదనమాట. అర్థమైందా? సరే ఇప్పుడు నేనే తాగుతాను కదా, ఇవాళ నీతో తాగిస్తాను అనమాట. నాకు మందు అలవాటు లేదే. పర్లేదే, పర్లేదురా, పర్లేదు పర్లేదు పర్లేదు. అమ్మా బాగుందా? కిక్ బగ్గిర్రం తిరుగుతుందా? గిరిగిర్రం తిరుగుతుందా? ఏందే ఊగుతున్నావు? తాగానే ఎక్కింది, ఊగుతున్నా, నా ఇష్టం. నీకేంటి మధ్యలో? అసలు నువ్వేంది నేనేంది? నేను మొగుడిని, నువ్వు పెళ్ళాంవి. అయితే ఏంటి అంటున్నావే? ఎవరికి? బయట తిరుగుడేంది నాకు సేవలు చేయకుండా? నా ఇష్టమే. నాకు సేవలు చేయకుండా ప్రతి పాటలు వీటికి అలా చుట్టాలే. అదే భయ్య, నేను చెప్పాగా పెళ్ళైతే ఇలాంటి కష్టాలే ఉంటాయి అనమాట. అదే మన మగజాతి సైలెంట్ గా ఉన్నన్ని రోజులు ఈ పిల్లల్ని లెగుతానే ఉంటారు. చాలు మనం రివర్స్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, వెరీ వెల్ డన్.